అరే బాప్రే, మన సంఘము సబ్మిట్ అయిందా, అప్లోడ్ అయిందా కాలేదా తెలీదు, మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేయడము లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. అక్కడ కన్ఫ్యూజన్ ఉంది కదా. సో దానికి మనకు ఒక సొల్యూషన్ అయితే వచ్చింది, దట్ ఈజ్ అప్డేట్. లోకస్లో మళ్ళీ అప్డేట్ వచ్చింది. అదేంటంటే 222 వెర్షన్ వచ్చింది. సో ఆ 222 వెర్షన్లో వచ్చిన అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ఏమి టెక్ ట్రెండ్స్. ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో 2.2.2 వెర్షన్ చూడండి, అందరికి వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ నాకైతే వచ్చింది అప్డేట్. సో అప్డేట్ చేశాను. ఈ మై టాస్క్ యాజ్ యూజువల్గా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ క్రాస్ చెక్ చేశాను అనమాట, ఏమన్నా చేంజెస్ వచ్చినాయా, ఎక్కడ అప్డేట్ ఉందని చెప్పేసి. దీంట్లో అయితే ఏం రాలేదు. మై టాస్క్లో ఎస్హెచ్ ప్రొఫైల్ సింక్రనైజేషన్కి వెళ్ళినాను. తర్వాత అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇది అస్సలు అప్డేట్. మనకి ఇక్కడ ఎస్హెచ్ వారికి అక్కడ కనిపిస్తుంది, టోటల్ ఎస్హెచ్ఎస్ కనిపిస్తూ ఇన్కంప్లీట్ డేటా ఫర్ అప్లోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఉండండి, అప్ టు డేట్ సరస్వతి ఎస్హెచ్ అప్ టు డేట్ అని కనిపిస్తుంది. సమ్ ఎస్హెచ్ఎస్ వచ్చేసి పెండింగ్ ఫర్ అప్రూవల్ అనిపిస్తుంది. అంటే మనం లాగబడిన సంఘాలను పెండింగ్ ఫర్ అప్రూవల్ అని కనిపిస్తుంది. మనం డేటా చేయకపోతే ఇన్కంప్లీట్ డేటా అని కనిపిస్తుంది. నేను సరస్వతి సంఘం చేశాను కాబట్టి అప్ టు డేట్ కనిపిస్తుంది. సో ఈ ఎస్హెచ్ని అయితే సెలెక్ట్ చేసుకొని, దీని ముందు మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అన్నీ మనం చేయకముందు. సో దట్ ఒకసారి చూపిస్తున్నా చూడండి, సరస్వతి అయితే గ్రీన్ కలర్లో ఉంది. దీన్ని మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకొని ఒకసారి మళ్ళీ దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నాను అనమాట. అందులో బుక్ కీపర్, ఇంటర్నల్ బుక్ కీపర్ ఉంది. సో అది తీసుకొని మోడిఫై చేసి సేవ్ చేశాను. డేటా అప్పుడు సేవ్ అని వచ్చేసి సక్సెస్ఫుల్ వచ్చింది, సేవ్ అయింది. అయిన తర్వాత నెక్స్ట్ మనకి మళ్ళీ గో బ్యాక్ వెళ్ళేసి చూస్తే ఇక్కడ ఆరెంజ్కి కలర్కి కన్వర్ట్ అయింది. సో ఆరెంజ్కి షిఫ్ట్ అయింది అంటే దాని అర్థం రెడీ టు అప్లోడ్ అనే కదా. సో మనకి ఇక్కడ రెడీగా ఉంది ఆ సంఘం అనేసి ఇక్కడ ఇండికేట్ అనమాట, కలర్ కన్వర్ట్ అయింది కాబట్టి. సో ఈ సంఘాన్ని అయితే నేను ఇక్కడ తీసుకొని రివ్యూ అండ్ అప్లోడ్ చేసేస్తున్నాను. అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. సో ఎనేబుల్ అయింది, అప్లోడింగ్ అవుతుంది. రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అప్లోడ్ అనేది వచ్చింది. ఇంతకుముందు మనకు ట్రేస్ ఐడి వస్తుండే లాస్ట్ వర్షన్లో, ఇప్పుడైతే ట్రేస్ ఐడి అయితే ఏమైనా రాలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి లాక్ పడిందా లేదా చూస్తున్నాను. లాక్ అయితే పడలేదు. బట్ ఇక్కడ మనకి ఇంకొక చిన్న ఏంటంటే, మళ్ళీ ఇక్కడ నేను వచ్చేసి ఇదే సరస్వతి ఎస్హెచ్ని మళ్ళీ క్లిక్ చేసి చూద్దాం, మళ్ళీ టెస్ట్ చేద్దాం. అందరైతే అయిపోయినారు, అందరి గ్రీన్ వచ్చింది. ఇప్పుడు వ్యూ అప్లోడ్ స్టేటస్ మీద క్లిక్ చేసి చూడండి, క్యూ స్టేటస్లో ఉంది ఆ సంఘము. మీన్స్ అప్లోడ్కి అది పెండింగ్లో ఉంది, అప్లోడ్కి ప్రాసెసింగ్లో ఉంది అని అర్థం. చూడండి ఇక్కడ మీకు మళ్ళీ సరస్వతి సంఘం చూపిస్తున్నా, పెండింగ్ ఫర్ అప్లోడ్ అనే ఆప్షన్ పైన ఒక స్టేటస్ వస్తూ పైనకి యారో మార్క్ ఉంది చూడండి, పైనకి యారో మార్క్ అంటే పెండింగ్ ప్రాసెసింగ్ అవుతుందని దాని అర్థం అనమాట. సో రౌండప్లో నేను చూపిస్తున్నా చూడండి, అలా వచ్చింది. సో మిగతా ఇన్కంప్లీట్ డేటా అంటేనేమో డేటా కంప్లీట్ చేయనట్టు లెక్క, అప్రూవల్ పెండింగ్ అంటే బీపీఎం లాగిన్లో అప్రూవల్ పెండింగ్ అని లెక్క. ఇట్లా ఏ స్టేటస్లో ఉందనేది మనకు పర్టికులర్గా చూపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ బెస్ట్ అప్డేట్ అని నాకైతే అనిపించింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఏమి టెక్ ట్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.